మీకు అందరికీ తెలుసు, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి డిఎస్సి పోస్టులు 6,100 పోస్టులు ఇచ్చారు. మరి ఇదే గౌరవ ముఖ్యమంత్రి వారు 35,000 పైచీలకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. సింతపల్లి కేంద్రంగా వచ్చి 24,000 ఉందని ప్రకటించారు. మరి తీరా నోటిఫికేషన్ వస్తే 6,100 ఇచ్చారు. మరి ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మరి మోసగించడం కాదా? వాళ్ళని మభ్యపెట్టడం కాదా? ఇది ఎలక్షన్ స్టంట్ కాదా? వీటిపైన కూడా స్థానిక పాట నియోజకవర్గం ఈ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సమాధానం చెప్పాలి. ఇంకా రెండో అంశం, బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళిద్దరిని కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాను. 2017లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు